గౌరవ పర్యాటక సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కైండ్లీ వెల్కమ్ సార్. 10 టీవీ నిర్వహిస్తున్నటువంటి ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2029 కార్యక్రమంలో భాగంగా వేదిక పైన ఉన్నటువంటి 10 టీవీ సిఓఓ ప్రసాద్ గారు, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ గారు, ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారు అండ్ రవి గారు ఇన్పుట్ ఎడిటర్, వేదిక పైనటువంటి ఇతర పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి నోరూరుంచే పసందైనటువంటి వంటకాలు అందిస్తున్నటువంటి రెస్టారెంట్ ప్రతినిధులందరికీ, ఓనర్స్ అందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మా శాఖ నిర్వహించే కార్యక్రమాన్ని మీ భుజాలపైన ఎత్తుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. హైదరాబాద్ అంటేనే కాస్మోపాలిటన్ సిటీ. వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ భాషలు ఉన్నటువంటి అందరం కూడా కలిసి ఒక దగ్గర, భిన్నత్వంలో ఏకత్వం. అందులో ఈ వంటకాలకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. గతం నుంచి కూడా హైదరాబాద్ అంటేనే బిర్యానీ, నిజామీ బిర్యానీ, ఇరానీ చాయ్, అట్లాగే ఒక స్వీట్స్ కావచ్చు, అంటే రకరకాల వంటకాలు. దీంతో పాటుగా తెలంగాణ వంటకాలు, తెలుగు వంటకాలు, షడ్రుచులు, రకరకాల వంటకాలు, అంటే రకరకాల రుచులు మనం అందిస్తూ ఉన్నాం. ఇలా భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి, అంటే ఏషియన్ కంట్రీస్ కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అందరికీ సంబంధించిన ఫుడ్ కూడా మన దగ్గర దొరుకుతూ ఉంది. దీంతో పాటుగా ఈ రోజున టూరిజం కూడా పెద్ద ఎత్తున డెవలప్ అవుతూ ఉంది. అంటే ఇండైరెక్ట్గా మీకు కూడా మా శాఖ ద్వారా కూడా మీ బిజినెస్ మేము ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఒక రకంగా ఇఫ్ నాట్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ. అంటే తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వంటకాల్ని, తెలంగాణ రుచుల్ని ప్రపంచానికి మొత్తాన్ని కూడా షోకేస్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఈజ్ రైజింగ్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే భవిష్యత్తులో ఈవెన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ వీ విల్ బి ఏబుల్ టు హోల్డ్ ది ఒలింపిక్స్ ఆల్సో. సో డెఫినెట్గా ఆ రోజు కూడా ఎక్కువ దూరం లేదు. మీ యొక్క ఈ వంటలు, రుచులు అనేది హైదరాబాద్కే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించే విధంగా మీ యొక్క బిజినెస్ను ఎక్స్పాండ్ చేయడం కోసం మా శాఖ ద్వారా, టూరిజం శాఖ ద్వారా, కల్చరల్ శాఖ ద్వారా మరి పెద్ద ఎత్తున గ్రామీణ వాతావరణాన్ని కూడా పాశ్చాత్య దేశాలకు రుచి చూపించే పద్ధతిలో ఏర్పాట్లు అనేది టూరిజం ప్రమోట్ చేసేటువంటి ఏర్పాటు చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో విత్ లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్, విత్ లాట్ ఆఫ్ ఫర్ ప్రమోటింగ్ ది ఇండస్ట్రీ, ఈవెన్ ది హోటల్ ఇండస్ట్రీ ఆల్సో. అండ్ whoever is interested to invest in this, what you call your restaurants, we are also willing, we are ready to provide the lands also with a lot of incentives. రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ యొక్క 10 టీవీ సంస్థ అనేది ఒక గొప్ప కార్యక్రమం చేపట్టినందుకు 10 టీవీ సంస్థను కూడా అభినందిస్తూ, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. మరి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.